హాయ్ ఫ్రెండ్స్, మనం పైపింగ్లో వర్క్ చేసినప్పుడు కొన్నిసార్లు పైప్ని కట్ చేస్తూ దాన్ని ఒక ఎల్బోలో క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంటుంది. సో ఇటువంటి ఎల్బోని మనం మైటర్ అనేసి అంటాం. ఈ యొక్క మైటర్ని మనం తయారు చేయడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి అవసరం ఉంటాయి. సో దానికి కావాల్సింది ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది పైప్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 ఇంచ్ పైప్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాని యొక్క ఓడి వచ్చేసి 323.9 mm. రిక్వైర్డ్ ఎల్బో డిగ్రీ. సో మనం ఎంత డిగ్రీలో ఎల్బోని తయారు చేయాలనుకుంటున్నాం? 90 డిగ్రీ ఎల్బోని తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి 90 డిగ్రీ. నెంబర్ ఆఫ్ కట్స్ 3 కట్స్. కట్స్ అంటే చూడండి అక్కడ కట్ 1, కట్ 2, కట్ 3. సో 3 కట్స్కి 4 పీసెస్ అనేటివి వస్తున్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే 12 ఇంచ్ ఎల్బో రేడియస్ 457 mm. ఇది స్టాండర్డ్ ఎల్బో రేడియస్ అండి, లేదా మీకు కావాల్సిన ఎల్బో రేడియస్ కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకి కావాలి. ఓకే, ఇప్పుడు ఫార్ములాని యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏసీ అంటే యాంగిల్ క్యాలిక్యులేషన్. అసలు ఏ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ యొక్క ఫస్ట్ పీస్ని కట్ చేయడానికి ఒక యాంగిల్లో మనం మార్క్ చేయాలి. సో ఆ యాంగిల్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏసీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిగ్రీ టర్న్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ కట్స్ మల్టిపుల్ బై 2. సో 90 డిగ్రీ డివైడ్ బై 3 కట్స్ మల్టిపుల్ బై 2 ఈక్వల్ టు 15. ఈ యొక్క 15 అనేది ట్యాన్ వాల్యూ అండి. సో ట్యాన్ 15 డిగ్రీ వాల్యూ ఈక్వల్ టు 0.267. ఓకే, సో ఈ యొక్క ట్యాన్ వాల్యూ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు కట్ బ్యాక్ అంటే సిబి అంటున్నాము. సిబి ఈక్వల్ టు పైప్ ఆఫ్ ఓడి ఇంటూ ట్యాన్ వాల్యూ. సో పైప్ ఆఫ్ ఓడి అనేది 161.9 mm ఇంటూ 0.267 ఈక్వల్ టు 43 mm. ఈ 43 mm అనేది కట్ బ్యాక్ వాల్యూ అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ బ్యాక్ ఏది అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక 43.4. ఈ డెసిమల్స్ని లెక్క చేయొద్దు, 43 mm. ఓకే, ఈ 43 mm ఎక్కడ కూడా మీరు చూడొచ్చు. పైప్ పైన ఏ విధంగా మార్క్ చేసినప్పుడు ఇది కట్ బ్యాక్ అనేసి చెప్తుంటాం, 43. ఓకే, ఇప్పుడు ఎండ్ పీస్ ఈపీ ఈక్వల్ టు ఈసీఆర్ అనేసి అంటే ఎల్బో సెంటర్ రేడియస్ ఇంటూ ట్యాన్ వాల్యూ. ఎల్బో సెంటర్ రేడియస్ 457 mm ఇంటూ 0.267 ఈక్వల్ టు 122 mm. ఈ 122 mm అనేది ఎండ్ పీస్ యొక్క వాల్యూ అండి. ఇక్కడ చూడండి ఎండ్ పీస్ యొక్క వాల్యూ. ఈ యొక్క మైటర్లో 4 పీసెస్ ఉన్నాయి కదా, ఇది ఎండ్ పీసే, ఇది ఎండ్ పీసే. ఓకే, సో ఎండ్ పీస్ యొక్క వాల్యూ 122.5 mm. దీన్ని పైప్ పైన మార్క్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా పైప్ పైన మార్క్ చేసినప్పుడు సెంటర్లో 122.5 mm అనేది ఉంటుంది. ఓకే, అలానే ఇప్పుడు ఎంపీ మిడిల్ పీస్కి ఫార్ములా వచ్చేసి ఈపీ ఇంటూ 2. ఈపీ వాల్యూ ఎంత అంటే 122 mm. 122 ఇంటూ 2 ఈక్వల్ టు 244 mm. ఓకే, సో మిడిల్ పీస్ ఏంటండి ఇక్కడ చూడండి, దీన్ని ఎండ్ పీస్ అన్నాము, దీన్ని ఎండ్ పీస్ అన్నాము, దీన్ని ఎండ్ పీస్ అన్నాము. ఇప్పుడు ఇది మిడిల్ పీసు, ఇది మిడిల్ పీసు. మిడిల్ పీస్ యొక్క లెంత్ ఎంత అనేసి అంటే 245 mm. యాక్చువల్లీ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 244 mm. దీంట్లో 0.5 mm డెసిమల్స్ మిస్ అవడంతో పాటు ఈ 1 mm అనేది తేడా వచ్చింది, అంటే 244 వచ్చింది, అక్కడ మనకి 245 అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ 245 అనేది ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం పైప్ పైన. ఓకే, అలానే ఇప్పుడు మనకి కట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయింది, ఎండ్ పీస్ కంప్లీట్ అయింది, మిడిల్ పీస్ అనేది కంప్లీట్ అయింది.
సో టోటల్గా ఈ యొక్క మైటర్ని తయారు చేయడానికి కావాల్సిన పైప్ లెంత్ ఎంత అనేసి అంటే 2 EP ప్లస్ 2 MP. సో దీని వాల్యూ చూసినట్లయితే 2 × 122 ప్లస్ 2 × 244 ఈక్వల్ టు 732. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే టోటల్గా పైప్ లెంత్ అయితే వచ్చింది, కానీ మనకి ఇక్కడ 3 కట్స్ కదా, ఒక్కో కట్కి దాదాపుగా 3 mm అనేది పోతుంది. సో 3 కట్స్ అనేటప్పటికి టోటల్గా 9 mm అనేది పోతుంది. కాబట్టి ఆ 9 mm కూడా ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. అంటే 732 ప్లస్ 9 ఈక్వల్ టు 741 mm. అప్రాక్స్ 740 mm లెంత్లో ఉన్న పైప్ని మనం తీసుకోవాలి. సో ఇదండి ఫార్ములా. ఈ ఫార్ములా దేనికంటే ఏదైతే పైప్ని 4 డివిజన్స్గా డివైడ్ చేసి దానిపై మార్క్ చేస్తున్నామో దానికి మాత్రమే ఈ ఫార్ములా. ఓకే. సో దీనికి మించి డివిజన్స్ ఎక్కువైతే ఈ కట్ బ్యాక్స్ అనేటివి మరి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అక్కడ మళ్ళీ వేరేగా ఉంటుంది అక్కడ కదా. ఇప్పుడు దీన్ని ఎలా మార్క్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మార్కింగ్ పైప్ చుట్టూ మనం మార్క్ చేయాలి. ఫస్ట్ ఎన్ని డివిజన్స్లో మార్క్ చేయాలి అనుకుంటున్నాం అన్ని డివిజన్స్ని మనం ఇచ్చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. CF సర్కంఫరెన్స్ ఈక్వల్ టు పైప్ OD ఇంటూ 3.141. ఈ 3.141 అనేది పై వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకే. సో దీన్ని ఒకసారి క్లియర్గా చూడండి. పైప్ OD వాల్యూ, పై వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ 4 ఈక్వల్ టు 254.39. 254.39 అనేది పైప్లో ఇది టోటల్గా పైప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పైప్ సర్కంఫరెన్స్ అండి. ఈ పైప్ సర్కంఫరెన్స్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మార్క్ చేసినప్పుడు 254.4 mm. అలానే ప్రతి 254.4 mmకి ఈ విధంగా మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అనేటివి రైజ్ చేస్తారు. రైజ్ చేసిన తర్వాత ఇక్కడ 122.5 mm అని చెప్పాం కదా, ఇదే అండి 122.5 mm. ఓకే. ఈ 122.5 mm తర్వాత కట్ బ్యాక్ 43 mm. ఇటు కట్ బ్యాక్ 43 mm, ఇటు కూడా కట్ బ్యాక్ 43 mm. సో ఇక్కడ స్ట్రైట్గా లైన్ ఒకటి వచ్చినప్పుడు, అంటే దీని స్ట్రైట్గా లైన్ ఒకటి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 43 mm అనేది ఇటు డౌన్ వస్తుంది, ఇటు 43 mm అనేది ఇటు అప్ వస్తుంది. కావాలంటే ఒక లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఎంతంటే ఇప్పుడు కట్ బ్యాక్ వచ్చింది 43.4 mm. ఓకే. సో ఎక్కడి నుంచి ఇది డౌన్ ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి అప్ ఉంటుంది. ఓకే. ఈ విధంగా పైప్ పైన మార్క్ చేసుకుంటా ఒక టేప్ని లేదా ఒక పట్టీని పట్టుకుంటా రౌండ్ షేప్లో అలా పైప్ పైన ఉంచి దానిపైన మార్కింగ్ చేసి ఆ తర్వాత గ్రైండింగ్ పెట్టి కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత వాటిని రివర్స్ పొజిషన్లో పెట్టి ఫిట్ చేసుకుంటాం. ఒకసారి దీని యొక్క మ్యాప్ అనేది మీరు చూడొచ్చు ఎలా మార్క్ చేస్తున్నాం అనేది. ఓకే. ఇది ఫస్ట్ ఎండ్ పీసు, తర్వాత మిడిల్ పీసు, తర్వాత మిడిల్ పీసు, తర్వాత ఎండ్ పీస్. ఈ విధంగా మనం పైప్ పైన మార్క్ చేసుకుంటాం, మార్క్ చేసి కట్ చేసుకుంటాం. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క వీడియో మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.